చాలామంది డెఫిసిట్లో ఉన్నప్పుడు మీరు చిన్న స్పూన్తో తినండి, సో మీకు ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలాసేపు తింటారు కాబట్టి అని చెప్పి చెప్తూ ఉంటారు. నా ఒపీనియన్ ఏంటంటే, నువ్వు స్లోగా తిన్నా, లైక్ చిన్న స్పూన్తో తిన్నా పెద్ద స్పూన్తో తిన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీ పొట్టలోకి పోయేది అంతే క్వాంటిటీ, అండ్ ఆ ఫుల్నెస్ అనేది సేమ్ ఉంటుంది. జస్ట్ మీరు చిన్న స్పూన్తో తినడం వల్ల ఎక్కువ టైం తింటారా అంతే. సో నేను చెప్పేది ఏంటి అంటే, అలా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా మీకు దేంతో తినబుద్ధి అయితే దాంతో తినండి. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీకు అంతే ఆకలి అవుతుంది, ఏ టైంకి ఆకలి కావాలని అదే టైంకి ఆకలి అవుతుంది, మీరు చిన్న స్పూన్తో తిన్నా పెద్ద స్పూన్తో తిన్నా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఇద్దామనుకున్నాను. సో నేను మేబీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఒక చిన్న మినీ కట్ చేద్దాం అనుకుంటున్నాను. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఈవెంట్ కమింగ్ అప్. ఐ కాంట్ సే ఇట్స్ ఎ స్మాల్ ఈవెంట్, ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. సో ఆ ఈవెంట్కి చిన్న మినీ కట్ చేద్దాం అనుకున్నాను. సో ఇటువంటి సిరీస్ నేను ఎప్పుడు చేయలేదు, బట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్స్ ఇస్తాను, ఏంటి నేను ఎలా తినబోతున్నాను అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు రిమైనింగ్ ఆ సిరీస్ ఎన్ని డేస్ ఉండబోతున్నాను కూడా చెప్పబోతున్నాను. అండ్ ఆ గోల్ ఏంటి, నా వెయిట్ గోల్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ మీరు ఏ స్పూన్ తోటైనా తినండి, ఎండ్ ఆఫ్ ద డే మీ పొట్టలకు పోయేది అంతే. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.